బంగారు చేను గెలుచుకునే అవకాశం ఉగాది పచ్చడి అద్భుతంగా చేసే వాళ్ళకి. ఇక్కడ కాదు, కార్తీక దీపం 2 నవవసంతంలో అనమాట. మొబైల్ మసాలా వారి డ్రామా క్వీన్ లోకి వెళ్ళిపోతే కార్తీక దీపం 2 రీసెంట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చెప్పనా? శౌర్య అన్నట్టు ఇంత కుటుంబం ఉంటే ఎంత బాగుంటుందో అని దీప అనుకుంటుంది. ఆ తర్వాత కట్ చేస్తే ఉగాది పచ్చడి కాంపిటీషన్ జరుగుతుందన్నమాట ఇంట్లో. దానికి జడ్జి గా దీప. తాతయ్య గారు అడుగుతారనమాట, చూడమ్మా ఎవరెవరైతే గనక ఉగాది పచ్చడి చేశారో వాళ్ళందరివి రుచి చూసి ఎలా అనిపించిందో, ఏది బాగుందో నువ్వు చెప్పు అని చెప్పి. సో ఫస్ట్ దానిలో కారం, రెండో దానిలో చేదు, ఇలా ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి ఎక్కువ అవుతూ ఉంటుంది. చేదు అనగానే కార్తీక్ వెంటనే ఒక మాట అంటాడు, నేను కాస్త తొందరపడ్డట్టున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి అడుగుతాడు. వెంటనే దీప ఇంకేం మాట్లాడదు. అమ్మ దీప, అందరూ చేసిన ఉగాది పచ్చడి రుచి చూసావు, ఎవరిది బాలేదు, తినడానికి ఏది పనికిరాదు కాబట్టి అందరూ తినేలా అచ్చమైన ఉగాది పచ్చడి నీ చేత్తో చేసి పెట్టమ్మా అని చెప్పి తాతయ్య అడుగుతాడు. అయ్యో నేనా అని అంటూనే మొత్తానికి లోపలికి వెళ్లి ఉగాది పచ్చడి చేయడం ప్రారంభిస్తుంది. బయటేమో పంచాంగ శ్రవణం జరుగుతూ ఉంటుంది అనమాట. మొత్తానికి ఆ ఉగాది పచ్చడి తీసుకురావటం, అందరికి ఇవ్వటం, ఇస్తూ ఆఖరణ కార్తీక్ చేతికి అందిస్తుంది దీప. ఆ ఉగాది పచ్చడి చేతిలోకి తీసుకున్నటువంటి టైంలో కార్తీక్ అడుగుతాడు, నన్ను క్షమించడం జరుగుతుందా అంటే అది జన్మలో జరగదు అని చెప్పి దీప అంటుంది అనమాట. ఇక ఆ తర్వాత అందరూ కూడా టేస్ట్ చేసినటువంటి ఉగాది పచ్చడి దీప చేసింది అద్భుతంగా ఉందని చెప్పి అప్లాజులు అనమాట. ఇక ఖచ్చితంగా ఇంకా తనింటికి వెళ్ళిపోవాలి ప్రతి సంవత్సరం ఉగాది పచ్చడి కోసం అని చెప్పేసి తెగ మెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు విజేతలకి బంగారం చైన్ ఇవ్వాలి అనేటువంటిది తాతయ్య గారి కాన్సెప్ట్ కదా. ఆ బంగారం చైన్ ఇస్తాను అంటే కనుక దీపొద్దంట. అందుకని చెప్పి శౌర్య మెడలో తాతయ్య గారు బంగారు చైన్ వేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ చూసేయాల్సింది. అది మొబైల్ మసాలా వారి డ్రామా క్వీన్ లో కార్తీక దీపం 2 లో ఇవాల్టి ఎపిసోడ్ స్పెషల్.